నమస్తే అండి, వెల్కమ్ టు వివాహ భోజనం ఇన్ యూకే. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ హోటల్ స్టైల్ పెసరట్టు. మన ఛానల్ని కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. నేను చెప్పిన టిప్స్ పాటిస్తూ మీరు పెసరపిండిని మిక్సీ చేసుకోండి. మీకు ఖచ్చితంగా హోటల్ స్టైల్ పెసరట్టు వచ్చి తీరుతుంది. ఈ ఒక్క పెసరపిండి మీ దగ్గర ఉంటే చాలండి. మీరు ఆనియన్, ఎగ్, మసాలా ఇలా చాలా రకాలుగా పెసరట్లు ఇంట్లోనే వేసుకోవచ్చు. మరి ఇంకా లేట్ చేయకుండా ఆ పెసరపిండి ప్రిపరేషన్ అలాగే మనం హోటల్ స్టైల్ పెసరట్లు ఇంట్లోనే ఎలా వేసుకోవచ్చో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ని తీసుకొని దాంట్లోకి 1.5 కప్పు పెసర్లను తీసుకోవాలి. కొంతమంది పప్పును కూడా యూస్ చేస్తారు, కానీ పొట్టు తీసేసిన పప్పు కంటే ఇలా పెసర్లతోని వేసిన పెసరట్టు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏ కప్తో అయితే పెసర్లను తీసుకున్నారో అదే కప్పుతోటి 1/2 కప్పు రైస్ని తీసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత సరిపోయేన్ని వాటర్ వేసుకొని మనము నైట్ అంతా సోక్ చేసుకోవాలి. లేదు అనంటే మీరు 8 to 10 అవర్స్ నానబెట్టుకోవచ్చు. చూసారా, నేను 10 అవర్స్ నానబెట్టాను. చాలా చక్కగా నానాయి, డబల్ అయ్యాయి సైజులో. ఇలా బాగా నానినప్పుడే మనకు పెసరట్టు అనేది క్రిస్పీగా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని తీసేసి బియ్యాన్ని, పెసర్లని మనం కొద్ది కొద్దిగా మిక్సీలో యాడ్ చేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ 3 ఎక్కువ కారం గల పచ్చిమిర్చి వేశాను. అలాగే 2 ఇంచుల అల్లంని కూడా వేస్తున్నాను. ఈ అల్లం వేయడం వల్ల మనకి పెసరట్టుకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మిక్సీ జార్కి మూత పెట్టుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్సీ చేసుకోవాలి. చూసారా, పిండి అనేది చాలా నురగగా ఫామ్ అయింది కదా. ఇలా వచ్చినప్పుడే మనకు పెసరట్టు బాగా హోటల్ స్టైల్లో వస్తుంది. ఇలాగే మిగతా పిండిని అంతా కూడా మిక్సీ చేసుకొని బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మీరు ఎంత క్వాంటిటీ అయితే చేయాలనుకుంటారో ఆ క్వాంటిటీని ఒకసారి బాగా మిక్స్ చేసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 3 days వరకు యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 4-5 పెసరట్లకు సరిపోయే అంత పిండిని వేరే బౌల్లో వేసుకున్నాను. అలాగే 1/2 teaspoon ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. చూసారా, మనం పెసరట్లు వేసుకోవడానికి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. ఎక్కువ జారైపోతే మనకు పెసరట్లు అంత క్రిస్పీగా రావు. ఇప్పుడు స్టవ్ పై దోశ ప్యాన్ని పెట్టుకొని దానిపైన ఆయిల్ వేసుకొని ఇలా టిష్యూతో కానీ క్లాత్తో కానీ ఆయిల్ అంతా తీసేసి పెసరపిండిని ఒక గరిటె వేసుకొని ఇలా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు అట్టుకి అంచులు అంతా మనము ఆయిల్ని వేసుకోవాలి, మధ్యలో కూడా వేసుకోవాలి. దోశ కంటే మనకి పెసరట్టుకి ఆయిల్ ఎక్కువ పడుతుంది, అప్పుడే టేస్టీగా ఉంటుంది పెసరట్టు. ఈ పెసరట్టుని బాగా కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండో వైపు కూడా బాగా కాలనివ్వాలి. అదే మనం దోశలు అయితే 2 వైపులా కాల్చం కదా, కానీ పెసరట్లు ఖచ్చితంగా 2 వైపులా కాల్చుకోవాలి. లేదు అనంటే పిండి పిండిగా ఉండిపోతుంది. చూసారా, పెసరట్టు బాగా కాలినట్టు తెలుస్తుంది కదా. ఇప్పుడు ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఆనియన్ పెసరట్టు ఎలా వేసుకోవాలో చూద్దాము. ముందు వేసినట్లుగానే ఒక గరిటె పిండిని తీసుకొని ఇలా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసి గుప్పెడు ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఇన్ని వేసుకోవాలని ఏం లేదండి, మీకు నచ్చినన్ని వేసుకొని కొంచెం కాలిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అన్నీ పెసరట్టుకి బాగా స్టిక్ అయ్యేటట్లుగా మీరు గంటెతోటి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అట్ల కాడతోటి ఆనియన్స్ని ప్రెస్ చేసుకోవాలి. అప్పుడు మనకు ఆనియన్స్ అన్నీ పెసరట్టుకి బాగా స్టిక్ అవుతాయి. చూసారా, పెసరట్టు అంతా బాగా కాలింది కదా. పెసరట్టు కొంచెం కాలినా కూడా మనకి అంచులు అనేవి దానంతట అదే పైకి లేస్తుంది. అప్పుడు తీసుకొని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనము మసాలా పెసరట్టు ఎలా వేసుకోవాలో చూద్దాము. ముందు చూపించినట్లుగానే మనము గరిటెతో పిండినంతా స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ని వేసుకోవాలి. అంతే. ఇప్పుడు మనం ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని మళ్ళీ మొదటి సైడ్కి టర్న్ చేసుకోవాలి. అప్పుడు మనము ఒక గరిటెడంతా ఆలు మసాలాని తీసుకొని మధ్యలో పెట్టుకొని కాస్త ప్రెస్ చేసుకోవాలి. ఇలా మసాలా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు కాలనిచ్చి ఫోల్డ్ చేసుకొని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇలాగే మనము క్యారెట్, బీట్రూట్, పన్నీరు ఇలా చాలా రకాలుగా పెసరట్లు వేసుకోవచ్చు ఇంట్లోనే.
చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉందో పెసరట్టు. ఇలాగే మీరు హోటల్ స్టైల్ పెసరట్లు ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీరు కూడా పెసరట్లు ఇంట్లోనే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఆ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. ఇంతకీ మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.